ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చెప్పుకోబోయే కథ బ్రహ్మ సృష్టికే మూలకర్త. మరి అలాంటి బ్రహ్మకే గుళ్ళున్నాయా? సృష్టికే మూలమైన బ్రహ్మకి గుళ్ళు లేకపోవటం ఏంటి? ఉన్నాయి, కానీ చాలా తక్కువ. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా మీకు? భారతదేశంలో అన్నిటికైనా ముఖ్యమైనది బ్రహ్మదేవుడి గుడి ఒకటి ఉంది. అది రాజస్థాన్లో పుష్కర్లో. ముల్లోకాల్ని కాపాడే విష్ణువు అయితే సృష్టిని సృష్టించేవాడే బ్రహ్మ. మరి అలాంటిది ఇద్దరు మధ్యలో గొడవ జరిగితే ఎవరు గొప్ప? విష్ణుమూర్తి నాభి నుంచే పుట్టాడు బ్రహ్మ. అంతా చుట్టి వస్తుంటే బ్రహ్మదేవుడికి ఒకసారి విష్ణుమూర్తి కనిపిస్తారు. విష్ణుమూర్తి ఆదిశేషువు మీద నిద్రిస్తూ ఉంటారు. బ్రహ్మ రాక పట్టించుకోకుండా ఆయన గాఢ నిద్రలో ఉంటారు. ఈ విషయం బ్రహ్మకి నచ్చదు. మంత్రుడు ఇంకా మిగతా వాళ్ళు బ్రహ్మదేవుడిని ఆహ్వానిస్తారు. కానీ విష్ణుమూర్తి మాత్రం ఎటువంటి చలనం ఉండదు. దాంతో బ్రహ్మకి కోపం వస్తుంది. కోపం వచ్చి విష్ణుమూర్తిని నానా మాటలు అంటారు. అప్పుడు విష్ణుమూర్తి కూడా బ్రహ్మదేవుడిని మాటలతో ఖండిస్తారు. బ్రహ్మదేవుడు అంటారు, నేను ప్రతిదాన్ని సృష్టించాను. అసలు సృష్టి లేకపోతే, నేను ఎవరిని సృష్టించలేకపోతే నువ్వు ఎవరిని పాలిస్తావు? ఇటు విష్ణుమూర్తి తగ్గరు, అటు బ్రహ్మదేవుడు తగ్గరు. వాదోపవాదాలకి దారి తీస్తుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటారు. ఇదంతా విన్న ముల్లోకాల్లో మిగతా దేవతలందరూ వస్తారు. ఎవరు చెప్పినా ఇటు విష్ణుమూర్తి తగ్గరు, అటు బ్రహ్మదేవుడు తగ్గరు. ఇంకా చేసేదేం లేక వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు అనంలో ఉంటారు, కానీ ఆయనకి జరిగిందంతా తెలుసు. ఆయన అక్కడికి చేరుకునేసరికి బ్రహ్మాస్త్రము, విష్ణు నారాయణాస్త్రము ప్రయోగిస్తూ ఉంటారు. దాంతో శివుడు అంటారు, ఇలా మీ ఇద్దరు ఒకళ్ళు సృష్టికే మూలకర్త అయితే ఒకళ్ళు కాపాడేవాళ్ళు. అలాంటి వాళ్ళు మీరు ఈ అస్త్రాలని ప్రయోగించకూడదు అని చెప్పినా కూడా వాళ్ళిద్దరూ వినరు. దాంతో శివుడు అనాల్స్తంభం రూపం ధరించి విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి పరీక్ష పెడతారు. ఎవరైతే నా ఆది అంతం కనుక్కుంటారో ఈ అనాల్స్తంభానికి వాళ్ళే విజయులు అంటారు. సరే అని విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి దాని అంతం ఎక్కడుందో కనుక్కోవటానికి కిందకి వెళ్తారు. అలానే బ్రహ్మ హంస మీద కూర్చొని దాని మొదలెక్కడుందో అని కనుక్కోవటానికి పైకి వెళ్తారు. బ్రహ్మాండం అంతా చుట్టూ వచ్చిన విష్ణుమూర్తికి బ్రహ్మకి అసలు ఆది అంతం ఎక్కడుందో అనేది తెలియదు. విష్ణుమూర్తి తను ఓడిపోయాని అని ఒప్పుకుంటారు. బ్రహ్మదేవుడు మాత్రం ఎలా అయినా గెలవాలని కేతకి పుష్పాన్ని ఇంకా కామధేనుని వెంటపట్టి మరి తీసుకొస్తారు. కేతకి అబద్ధపు సాక్ష్యం చెప్తుంది. కామధేను మాత్రం తన తోక ఊపి అది అబద్ధం అని చెప్తారు. అందుకే మనం ఆవుకి వెనక భాగాన్నే పూజిస్తాం. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మూలంగా కేతకికి శాపం పెడతారు. కేతకి ఏ పూజకి అర్హం కాదని శపిస్తారు. శివుడు అంటారు, మీరు సృష్టికే మూలకర్త అయినా కూడా మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. అందువలన మళ్ళీ ముల్లోకాల్లో ఎవరూ పూజించరు, మీకు గుడి కూడా ఎక్కడా ఉండదు. ఈ మాట వినంగానే బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. ఆయన నానా మాటలు అంటారు. దాంతో శివుడికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహం నుంచి పుట్టిన రూపమే కాలభైరవ రూపంలోకి వచ్చిన శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని ఖండిస్తారు. బ్రహ్మదేవుడికి ఉన్న ఒక్కో తల ఒక్కో వేదాన్ని బోధిస్తుంది.